హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోతే కాలింగ్ సహస్రం మూవీ రివ్యూ అనమాట. ముందుగా మూవీ రివ్యూలోకి వెళ్తే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత రివ్యూలోకి వెళ్దాం. ప్లాట్ చూసుకుంటే ముందు ఏం లేదు, ఒక సిటీలో కొంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు, వాళ్ళని టార్చర్ చేసి చంపుతూ ఉంటారు. ఒక పక్క మన హీరో కథ, అలాగే ఆ కథ, రెండు కథలు ప్యారలల్గా మొదలయ్యి ఏమైంది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఇంకెంతకు మించి స్టోరీ ఏం చెప్పినా స్పాయిల్ అయింది కాబట్టి నేను ఏం చెప్పలే, ఆల్రెడీ కొంచెం స్పాయిల్. సో ఇంకేం చెప్పదలుచుకోలే. దీని సర్టిఫికేట్ వచ్చేసి సిబిఎఫ్సి వచ్చేసి ఏ అనమాట, అడల్ట్ వచ్చింది. అంటే కొంచెం బ్లడ్ సీన్స్ ఎక్కువ ఉంది, కొంచెం ఓవర్గా ఉంది అంతే. అండ్ థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ పరంగా అయితే వచ్చింది ఈ మూవీ. 2 hours 23 minutes అయితే ఉంది. డైరెక్టర్ అరుణ్ గారు నాకు తెలిసి సినిమాని మ్యాక్సిమం బాగానే తీసుకెళ్దామని చూశారు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న తేడాలు వచ్చాయి, అవి పర్లేదు. ఓవరాల్గా సినిమా అయితే నాకు అయితే ఓకే అనిపించింది, బాగానే ఉంది. మ్యూజిక్ వచ్చేసి మోహిత్ అనమాట. మ్యూజిక్ బాగుంది, కొన్ని చోట్ల అయితే మ్యూజిక్ ఎలివేషన్ చేసింది బీజిఎంని, అదే సీన్ని. అండ్ సుడిగాలి సుధీర్ యాక్షన్ సీన్స్ కూడా మంచి యాక్షన్ సీన్సే రాసుకున్నారు, బాగానే ఉన్నాయి. కొన్ని ఓవర్గా అనిపించాయి. ముందే సుడిగాలి సుధీర్ సినిమాలు అంటే మనం డైలాగ్ డెలివరీ ఓకే అయినా సరే మనకి యాక్షన్ సీన్స్లో అంతగా దాన్ని ఏమంటారు స్కందాలు ఉంది, లాజిక్స్ ఉండవు. సో ఇందులో కూడా అలాగే లాజిక్స్ మిస్ అయ్యాయి అన్ని చోట్ల. కాకపోతే సినిమా పరంగా చూసుకుంటే అది బాగానే ఉంది. ఫ్యామిలీతో అంటారా వద్దంటాను నేను, ఇంకా మీ ఇష్టం. క్యాస్ట్ వచ్చేసి మనాలి, సుడిగాలి సుధీర్, స్పందనపల్లి అండ్ షాలు చౌరసీల అండ్ శివబాలాజీ, వీళ్ళందరూ యాక్టింగ్ అయితే బాగానే చేశారు. అండ్ శివబాలాజీ గారు యాక్టింగ్ బాగుంది, షాలు యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మనాలి కూడా ఓకే, స్పందన కూడా బాగానే చేసింది. ఇంకా సుడిగాలి సుధీర్ అయితే ఎప్పటిలాగే యాక్షన్ సినిమా కాబట్టి బాగానే చేశాడని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అండ్ అలాగే ఇది క్రైమ్ పరంగా వచ్చింది కాబట్టి మిస్టరీ ఉంటుంది అనమాట, అది అయితే గ్యారెంటీ. ఐఎండిబిలో 8/5 అయితే ఉంది. అంటే 10కి 8 ఎలా ఇచ్చారో అర్థం కాలేదు ఈ సినిమాకి, నాకు అర్థం కాలేదు. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో 5కి 2 అయితే ఇచ్చారు, నేనైతే 10కి 6.5 అయితే ఇస్తాను. ఓకే అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ ఓకే సినిమా. దీని రైట్స్ ఈటీవీ వాళ్ళు కొనుక్కున్నారని తెలిసింది, మరి ఎప్పుడు వేస్తారో మరి నాకు తెలియదు, కానీ రైట్స్ అయితే ఈటీవీ వాళ్ళు తీసుకున్నారని తెలిసింది. అండ్ అంతే గైస్, ఇంకేం చెప్పలేము ఈ మూవీ గురించి. మూవీలో మనల్ని భయపెడదామని ట్రై చేశారో లేకపోతే మనకి ఆ క్రైమ్ సాల్వింగ్ ట్రై చేశారో నాకు అర్థం కాలే. కొన్ని చోట్ల భయపెట్టారు, కొన్ని చోట్ల అంతగా థ్రిల్లింగ్ అనిపించలేదు నాకు. కొంచెం బాగా చేసుంటే బాగుంది అనిపించింది అంతే. ఓవరాల్గా మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. ఒకసారి చూడాలనుకుంటే మీరు ఎవరైనా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకుంటే మిస్టరీ, సస్పెన్స్ ఎక్కువ లేదు కానీ సస్పెన్స్. లాస్ట్ క్లైమాక్స్ ఓకే బాగుంది. ఇంకా క్లైమాక్స్లో ఎక్కడ చెడక్ కొడతారని భయపడ్డా, క్లైమాక్స్ ఎండింగ్ బాగుంది, మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇంటర్వెల్ తర్వాత సీన్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి, మీకైతే నచ్చుద్ది. ఓవరాల్గా సాంగ్ అయితే ఒకటి నచ్చింది, అది ఏ పాట, అది ఒక పాట అయితే ఉంటుంది ఈ సినిమాలో, ఆ పాట బాగుంటుంది. ఆ పాట మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, ఒక 3 seconds. అండ్ ఇంతటితో రివ్యూ అయితే ముగిస్తున్నాను గైస్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మూవీ చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.